లేనని పంపేది. అనేక సార్లు ఎన్నిసార్లు తీసుకోరు డబ్బులు అట్లా? ఎన్నిసార్లు అవసరం ఉన్నప్పుడే ఇంకా కేకే మహేందర్ రెడ్డి ఉండే. అవును, ఆయన ఇల్లు జలగడికి పెట్టిండు. ఆయన ఇల్లు జలగడికి అంటే మా తెలంగాణలో అంటారు మొత్తం తుడిచిపెట్టేసి డబ్బులు తుడిచిపెట్టేసి. ఆయన టికెట్ ఇవ్వకపోతే నీ కొడుకు సిరిసిల్ల కొడుకు వల్లనేనా? కొడుకు కోసమే, కొడుకు కోసం. ఎవరు ఈటల రాజేందర్ తర్వాత పార్టీలోకి వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత ఈటల రాజేందర్ గారు 100 ఎకరాలు అమ్మిండు. ఇదే 100 ఎకరాలు అమ్మి పెట్టిండు కేసీఆర్ కోసం, టీఆర్ఎస్ కోసం. టీఆర్ఎస్ బలోపేతానికి ఒక 100 ఎకరాలు అమ్మి పెట్టిండు ఈటల రాజేందర్. రాత్రిలు మీటింగ్ అయ్యేది, తెల్లార వరకు కారు వేసుకున్నవాడు, లారీ వేసుకున్నవాడు, 10 మందిని పట్టుకోనవాడు, ఆటోలు పట్టుకున్నవాడు వచ్చేది పైసల కోసం. పైనుంచి కింది కూడా దిగపోయేది కేసీఆర్. పైనుంచి మెట్లు దిగపోయేది. నేనే ఆ సంతోషతోట రాజేంద్ర నాకు ఫోన్ కొట్టవా అంటే ఆ ఫోన్ చేస్తే రాజేంద్ర వచ్చి కింద ఇవ్వని వానికి ఏమి ఇవ్వాలో ఇచ్చాయన మీది కూడా రాకపోయేది. ఏ రాజేంద్ర అన్న? ఈటల రాజేందర్ అందరి పైసలు ఇచ్చి పంపించినాక వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక ఈయన మెట్లు దిగేది. అప్పుడు పోయిండన్న ఎవరు లేరయ్యి అందరూ పైసలు ఇచ్చేసిండు అన్న గప్పుడు మెట్లు దిగి తను తినేది. అట్లుండే పరిస్థితులల్లా. కానీ ఏది ఎట్టున్నా కూడా ఉద్యమాన్ని మాత్రం నడిపిండ కేసీఆర్. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా మీలాంటి వాళ్ళని ఈటెల రాజేందర్ లాంటి అందరినీ పెట్టుకుని అందరినీ పురికొల్పి అందరినీ కార్యోన్ముఖులను చేసేది. అందరు నిష్ఠాతులే, పార్టీలలో పనిచేసిన నిష్ఠాతులే. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఆనాడు వామపక్ష భావజాలం ఉన్నోడు, ఆనాడు ఆయన ఎస్ఎఫ్ఐలో పనిచేసినోడు. అవును, ఇప్పుడు మా మొత్తం అపోజిట్ భావజాలం వినోద్ గారు, వీళ్ళందరూ మా జను జకారియా వీళ్ళందరూ సిపిఐ బ్యాచ్ నుంచి వచ్చిండ్రు. మా శోభన్ బాబు సిపిఐ దాని నుంచి వచ్చిండు. మేము బీజేపీ నుంచి మందాడి సత్యనారెడ్డి, నేను, రావు అమరేందర్ రెడ్డి, స్వర్గీయ కోల జనార్దన్ గారు, మేమందరం బీజేపీ నుంచి వచ్చినాం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన డబ్బుల విషయం అప్పటికైనా మంత్రి అయిందా? మంత్రి అయిన తర్వాత మంత్రి కాకముందు ఇదంతా మంత్రి అయిపోయిండొచ్చు అప్పటికి. టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక కదా ఇదంతా? టీఆర్ఎస్ పార్టీ పెట్టినాకనే ఇదంతా. కానీ ఆర్థిక పరిస్థితి అట్లుండి నాయకత్వం ఉన్నా కూడా మళ్ళీ అందరు ఎట్లా నమ్మిరు? ఆయన దగ్గర డబ్బులు లేవు, పెట్టడానికి డబ్బులు లేనప్పుడు కేసీఆర్ నాయకత్వం ఎట్లా కోరుకున్నారు? ఆత్మవిశ్వాసాన్ని మీద మాత్రం నమ్మకం ఉండేది. అప్పటికే ఒక మంత్రిగా చేసిండు. పోతే ఆయన ఎవరినైనా పరిశీలించేది, ఎవరి మాట అయినా వినేది, లేకపోతే ఆయన చెప్తాడు, వింటాడు. అంటే ఉద్యమాన్ని ఎట్లా నడుపుకోపోవాలి, ఉద్యమాన్ని ఎట్లా నడపాలి. అవును, ఇప్పుడు నేను చేరిన నాడు నన్ను బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ చేసిండ్రు. దాని తర్వాత ఏమన్నాడు, రాయనా నువ్వు, నేను ఒకసారి కలవటానికి వచ్చిన, మా వినోద్ గారే తీసుకొచ్చారు. వినోద్ గారు ఎట్లా తీసుకొచ్చిండంటే, రాజయ్య గారు మీరు బీజేపీలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు ఉంటుంది. నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు ఉంటుంది. బీజేపీలో నాకు స్టేట్ లెవెల్ పోస్టులు కూడా నేను చేసినోడిని. రాజయ్య గారు మిమ్మల్ని ఇవాళ చిన్న చూపులుగా అయింది వీళ్ళకు, ఈ ఉద్యమంలో మీకు తగిన ప్రాధాన్యత రాలేదు, కేసీఆర్ను ఒకసారి పరిచయం చేస్తా అంటే నాతో 3.5 గంటలు మాట్లాడి కేసీఆర్ మాట్లాడి, నువ్వు బీసీసీఎల్ ప్రెసిడెంట్ కావాలన్నా, ఎందుకంటే నీలాంటి వాళ్ళు టైం ఇవ్వాలి, కెపాసిటీ ఉన్న పర్సనాలిటీస్ అని. సరే నన్ను అట్లా చేసిన తర్వాత నేను టైం ఇచ్చి పనిచేసినాం. ఓకే, నేను బీసీ కుల వృత్తులు ఏంటిది, వాటికి కునారిల్లిపోయిన కుల వృత్తులు ఏంది, రేపు దాన్ని పునరుద్ధరిస్తే బీసీ ఓట్లు మనకి ఎట్లా రావాలి, బీసీ జనాలు మన దిక్కు ఎట్లా మరలాలి, ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఉండాలి కదా, లేకపోతే కాదు కదా. ఇప్పుడు అనేక మంది కలిసి వచ్చిందండి. కోదండరామ్ గారు ఉద్యమం పీక్ దేశానికి వచ్చినప్పుడు కోదండరామ్ గారు జేఏసీ అధ్యక్షులుగా పనిచేశారు. అనేక మంది పనిచేస్తేనే కదా ఉద్యమం అయింది. పాటలు పాడినోడు, రాసినోడు, గొంతెత్తి గలమెత్తి పాడినోడు, దెబ్బలు పడ్డోడు, పోలీస్ స్టేషన్కి ఎదురుగా ధర్నా చేసినోడు, బస్సు ఎక్కినోడు, బస్సు అద్దాలు బలుగొట్టినోడు, అనేక మంది కదా, అనేక మంది సమూహం. ఆనాడు ఓట్లను నమ్మని పార్టీ మావోయిస్ట్ పార్టీ తీర్మానం చేసింది. కాకినాడలో మీటింగ్ జరిగినప్పుడు బీజేపీ పార్టీ తీర్మానం చేసింది. దాని తర్వాత మనకు అక్కడ పార్టీ ఆనాడు బిల్లు పెట్టిన టైంలో మనకు సుష్మా స్వరాజ్ గారు బిల్లు నువ్వు పెడతావా, నేను శిరోముండనం చేసుకొని పార్లమెంట్ ముందర కూర్చోనా అని ఆమె గద్దించింది. గద్దిస్తే సోనియా గాంధీ అప్పుడు భయపడ్డది. ఓకే, ఏ సొంత పార్టీ వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తలేరు, మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానంటే నేను బిల్లు పెడతా అన్నది ఆమె, సోనియా గాంధీ. ఆనాడు మా కేసీఆర్ నేను ఒకటే రూమ్లో ఉంటుంది ఢిల్లీలో. అన్న మనం పోదాం పావే, అక్కడ పోదాం పావే అంటే మనం పోతే ఒక్కటి అవుతుందా అన్న, నేను ఒక్క పీరి గారిని, ఒక్క పోషి గారిని, నేను పోతే ఒక ఊదు కాలది పీరి లేవది అన్నాడా? ఊదు కాలది పీరి లేవది అన్నాడు. ఇదే వాడు మళ్ళీ ఇదే ఉద్యమం బాగా ఊపులుంది కదా,
ఊపులో ఉండే అవుతున్నప్పుడు ఉడుకుతుంది తెలంగాణ. ఊపులో ఉండే ఇంటింటికి ప్రోగ్రామ్ జరిగింది. వంట వార్పులో ప్రతి ఒక్క కులం పాల్గొన్నది. మిలియన్ మార్చ్ మిలియన్ మార్చిలో మేము లేవు. నేను కేసీఆర్ తో అన్నా మిలియన్ మార్చిలో మనం ఉండలేము, మన పాత్ర లేకుంటే మంచిగా ఉండదంటే ఏమని పెడితే వాడిని పోతాం అనే మిలియన్ మార్చ్ ఆయన కోదండరాం పెట్టిండు, నల్లికుట్లోడు ఏం చెప్తలేడు మనకు అంటే ఒక్క హరీష్ పోయి ఆడ పడ మీద అటు తిరిగిడు. హల్చల్ ఇజ్జత్ కాపాడిండు, ఇజ్జత్ కాపాడిండు ఒకరు పోయి. అంటే అనేక ఉద్యమాలలో 1200 మంది చచ్చిపోయారు, మా వాళ్ళు చచ్చిపోయారు. ఎవరు టీఆర్ఎస్ చచ్చిపోయిందా? టీఆర్ఎస్ పార్టీ ఒకటి చచ్చిపోరా, ఒక్కడు కార్యకర్త కూడా ఎవరు సామాన్య జనం. పోలీస్కి ఇస్తే ఎవరు పిస్తోల్ కాల్చుకున్నది ఎవరు? ఇప్పుడు అక్కడికి పోయి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ఢిల్లీలో కూడా చచ్చిపోయాడు శ్రీకాంత్ చారి. మేము అప్పుడు జైలు ఉంటేవి, ఓకే ఖమ్మం జైలు ఉంటేవి, 5 మేము ఖమ్మం జైలు ఉన్నాం. అన్నాడు శ్రీకాంత్ చారి చచ్చిపోయాడు. అంటే శ్రీకాంత్ చారి చనిపోక ముందు పెట్రోల్ పోసుకుంటూ అంటు పెట్టుకున్నాడు. మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు అదే రోజు. కేసీఆర్ నన్ను మమ్మల్ని అందరూ అరెస్ట్ చేస్తే కేసీఆర్ నేను ఇద్దరం కలిసి ములాఖాతు పెడితే వచ్చినాం ఇద్దరం. ఒక ఆయన అడ్వకేట్ ములాఖాతు పెడితే బయట ఏం జరుగుతుందని చెప్తే శ్రీకాంత్ సార్ విషయం చెప్పిండు. ఆయన బోర్వని ఏడ్చిండు కేసీఆర్. నేనే పొదుపు పట్టుకున్నా ఆయనను, ఏడ్చిండు. గండరే నువ్వు ఏడతావు అన్న అంటే మనం లోపల ఉన్నాం, వాళ్ళు చచ్చిపోతారు పిల్లలు. ఆ భయాందోళన వాతావరణం ఉండేనా అప్పుడు? ఉండే, ఆనాడు భయంకరమైన వాతావరణం ఉండే. ఆ వాతావరణంలో కూడా ఆయన వ్రతం చెల్లలేదండి. నేను ప్రయత్నం చేసిన, నేను పోలీసు వాళ్ళని పట్టుకొని, నేను జైలర్స్ పట్టుకొని, జైల్లో పోలీసు వాళ్ళని పట్టుకొని నేను నిమ్మకాయలు గ్లూకోజ్ తెప్పించిన, కానీ ఆయన తాగలే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.